నమస్కారం. ఈటీవీ 2 ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. యా దేవీ సర్వభూతేషు మంత్రరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మానవ జీవితంలో మానవులంతా సుఖ సంతోషాలతో, శక్తి సామర్థ్యాలతో, తోటి మానవాళికి సహాయం చేసే దృక్పథంతో జీవనం కొనసాగించాలని చేసే అనేకమైన విశిష్ట పర్వదినాలలో నవరాత్రి ఉత్సవాలు విశేషమైన ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. అసుర శక్తులపై విజయం సాధించటానికి తార్కాణంగా జరుపుకునే ఈ దసరా నవరాత్రి మహోత్సవాలు మనకు ఆధ్యాత్మిక సందేశాన్నిస్తాయి. ఆ ఆది పరాశక్తి 9 రాత్రులలో సమస్తమైన దుష్ట శిక్షణ చేసి సమస్త జగత్ కళ్యాణానికి మూలకారకంగా నిలిచింది. ఆనాటి పౌరాణిక యుగ సంఘటనలకు నిదర్శనంగా జరుపుకునే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరి అలంకారంలో దర్శించుకుంటారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఈరోజు కర్ణాటక రాష్ట్రం హోరనాడులో కొలువైన అన్నపూర్ణామాత ఆలయ విశేషాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం. అమ్మలను గన్నమా అన్నపూర్ణమ్మ హొరనాడు సిరి దేవత మాత హొరనాడు సిరి దేవత. అమ్మలను గన్నమా అన్నపూర్ణమ్మ హొరనాడు సిరి దేవత మాత హొరనాడు సిరి దేవత. శ్రీదేవి భూదేవి సేవింతురమ్మ శ్రీదేవి భూదేవి సేవింతురమ్మ ఆదిశక్తివి నీవు అన్నపూర్ణేశ్వరి ఆదిశక్తివి నీవు అన్నపూర్ణేశ్వరి. అమ్మలను గన్నమా అన్నపూర్ణమ్మ హొరనాడు సిరి దేవత మాత హొరనాడు సిరి దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదానంగా పురాణాలు చెబుతున్నాయి. అలాంటి అన్నాన్ని ఈ సమస్తమైన జగత్తుకంతటికీ అందించే మాతృమూర్తిగా ఈనాడు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరించటంలో ఉన్న ముఖ్య ఉద్దేశంగా చెబుతారు. ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమాం అంటూ అన్నపూర్ణేశ్వరి మాత స్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం హొరనాడు. సుందర ప్రకృతి అందాలను విరపూసే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం తీర్థయాత్రా స్థలమే కాదు, ఓ మనోహర ఉద్యానవనంగా విరాజిల్లుతోంది. ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి మాత కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటోంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. హొరనాడు దివ్యక్షేత్రం కొండల నడుమ లోయలో ఉంది. కొండల మీద నుంచి పారే సెలయేర్లతో జలపాతాలతో ఈ క్షేత్రం ఓ వనవిహారాన్ని తలపిస్తుంది.
సాక్షాత్తు పరమేశ్వరునికి సైతం భిక్షను ప్రసాదించిన మహిమాన్విత మాత అన్నపూర్ణాదేవి. అలాంటి అన్నాన్ని అన్నపూర్ణేశ్వరిగా తలిచి పేదవారికి సహాయం చేస్తే అలాంటి వారిని అన్నపూర్ణాదేవి కటాక్షించి సమస్త భాగ్యాలు ప్రసాదిస్తుందని చెబుతారు. అన్నపూర్ణ గౌరీదేవి వందనము. అన్నపూర్ణ గౌరీదేవి వందనమమ్మ. వారణాసిలోనున్న దేవి వాత్సల్యమూర్తి. అన్నపూర్ణ గౌరీదేవి వందనమమ్మ. వారణాసిలోనున్న దేవి వాత్సల్యమూర్తి. అన్నపూర్ణాదేవి అవతారం రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే అన్నపూర్ణాదేవి ఆశీస్సులు వారికి ఉంటాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఇలా అన్నదానం చేసేవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి అంటారు. జగన్మాత శక్తి స్వరూపిణి, ఆదిపరాశక్తిగా అవతరించి దీనులను ఉద్ధరించిన ఆ జగజ్జననికి చెందిన మరో రూపమే అన్నపూర్ణేశ్వరి. అలాంటి మహిమాన్వితమైన అన్నపూర్ణేశ్వరి మాత ఇక్కడ అగస్త్య మహాముని అభీష్టం మేరకు కొలువైందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే మహాదేవుడైన ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన అన్నపూర్ణేశ్వరి మాత దగ్గరే భిక్షను స్వీకరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ హొరనాడు క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి మాత ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది. అనాదిగా ఆ తల్లి ఇక్కడ కొలువైనట్టు తెలుస్తోంది. అన్నపూర్ణామాత వెలిసినటువంటి క్షేత్రంలో చాలా గొప్పగా చెప్పుకోదగిన క్షేత్రం కాశీ. ఈ క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణామాత ఆలయం అత్యంత మోదాన్ని కలిగిస్తూ సమస్తమైన జగత్తుకు అభయకారకంగా నిలిచింది. ఈ క్షేత్రానికి సంబంధించి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు వేదవ్యాసుడు తన శిష్యగణంతో కాశీనగరంలో భిక్షాటనకు వెళ్ళినప్పుడు భిక్ష లభించలేదట. దాంతో వ్యాసుడు భిక్షాపాత్రను పగులుగొట్టి కాశీని శపించటానికి ప్రయత్నించినప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణగా వచ్చి వేదవ్యాస మహర్షికి అతని శిష్యులకి అన్నాన్ని ప్రసాదించిందట. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ గర్భాలయ ప్రాంగణంలో అమ్మవారి నామస్మరణ తప్ప మరోటి వినిపించదు. గర్భాలయం వెలుపల ఎడమ భాగంలో భక్తులకు ఉద్భవ గణపతి దర్శనమిస్తారు. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ స్వామి ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. మనోహరంగా దివ్యకాంతులు వెదజల్లే అన్నపూర్ణేశ్వరి మాత దివ్యమంగళమూర్తిని దర్శించుకొని, తల్లి అన్నపూర్ణేశ్వరి సాక్షాత్తు మహదేవునికి సైతం భిక్షను ప్రసాదించిన కరుణామయివీవు, మా పూజలందుకొని మాకు అన్నపానాదులను ప్రసాదించు తల్లి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు.
श्रद्धा लज्जा शान्ति श्रद्धा त्रयोदशी कान्तिर्लक्ष्मी धृतिर्वृत्ति स्मृतिरेव दया ततः तुष्टिः पुष्टिश्च माता च भ्रान्तिर्नाम पराक्रमा त्रयोविंशतिनामेयं ब्रह्मणा पूजिता स्तुतिः। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो। ఆలయ ప్రాంగణంలో ఓ పక్క భక్తులకు యాగశాల దర్శనమిస్తుంది. ఈ యాగశాలలో అమ్మవారికి రోజు యజ్ఞాలు, యాగాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు. ఆదిశక్తికి మరో రూపం అన్నపూర్ణేశ్వరి. ఆవిడ ఇక్కడ కొలువై రావాలని, తనకి తానుగా ఇక్కడి భక్తుల్ని అనుగ్రహించాలని, కరవు కాటకాలు లేకుండా ఈ పరిసర ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని ఆమె ఇక్కడికి విచ్చేసింది. ఆమె ఇక్కడికి రావడానికి కారణం కూడా ఒకటి ఉంది. మహానుభావుడైనటువంటి అగస్త్యుడు అద్భుతమైన తపస్సుని అమ్మ గురించి చేశాడు. ఇదే ప్రాంతంలో ఈ కొండల నడుమ కీకారణ్యంలో దట్టమైనటువంటి చీకటి నిండిన ఈ ప్రదేశంలో ఎందుకు? మన కోసం అమ్మ ప్రత్యక్షమైంది. అగస్త్య మహర్షి, ఏ కోరికలు లేనటువంటి నీకేమిటయ్యా తపస్సు? నీకు కోరిక కూడానా? ఏం కావాలి అని అడిగింది. అమ్మా, నా ప్రజలందరూ ఇక్కడ ఉండేవాళ్ళు ఏ విధమైన కరవు కాటకాలు లేకుండా సుఖంగా కడుపుకి చల్లగా భోజనాన్ని చేసి జ్ఞానంతో యోగ్యంగా వాళ్ళు విరాజిల్లాలని నేను ఆలోచిస్తూ ఆకాంక్షిస్తూ ఈ భక్తుని యొక్క కోరికని మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ నువ్వు ఇక్కడ అన్నపూర్ణ ఈశ్వరి రూపంతో వెలగవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇంతకు మించినటువంటి నాకు ఏ కోరిక లేదు అని అన్నాడు. అతడి కళ్ళలోనికి నేరుగా చూచినటువంటి తల్లి మరుక్షణంలో అనుగ్రహిస్తే ఆ అనుగ్రహించినటువంటి రూపమే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అన్నపూర్ణ ఈశ్వరి రూపం. హోరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయంలోని దీపారాధన మనకి జీవించి ఉన్నంతకాలం అన్నానికి లోటు లేకుండా ఉండేటటువంటి ఒక అదృష్ట భాగ్యాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు తొలుతగా దీపారాధన చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. హొరనాడు అన్నపూర్ణేశ్వరి మాత ఆలయంలో అన్నపూర్ణేశ్వరి మాతకు రోజూ చేసే పూజలు, హారతులు నయనానందకరం. హారతులీయరే మంగళ హారతులీయరే హారతులీయరే మంగళ హారతులీయరే జ్యోతులు వెలిగిన హారతులీయరే మహిమాన్వితకు మాన్నపూర్ణకు హారతులీయరే మంగళ హారతులీయరే శరన్నవరాత్రులలో ఈ ఆలయంలో 9 అలంకారాలకు బదులుగా 9 నవరత్నాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక రత్నాన్ని ఒక్కొక్క అమ్మవారి స్వరూపంగా సంభావించి విశేషంగా పూజించటం జరుగుతుంది.
అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఏటా చేసే నవరాత్రి ఉత్సవాలు, దీపోత్సవాలు కూడా నయనానందకరం. లక్షదీప కాంతిలో చిరునవ్వుల శాంతిలో అన్నపూర్ణ నిలయమే ఆనంద మందిరం. లక్షదీప కాంతిలో చిరునవ్వుల శాంతిలో అన్నపూర్ణ నిలయమే ఆనంద మందిరం. సామగాన సంగీతం విరిసిన వెన్నెలగా సామగాన సంగీతం విరిసిన వెన్నెలగా ప్రేమాన్నదానమే గంగయై పారగా ప్రేమాన్నదానమే గంగయై పారగా. లక్షదీప కాంతిలో చిరునవ్వుల శాంతిలో అన్నపూర్ణ నిలయమే ఆనంద మందిరం. అన్నపూర్ణ నిలయమే ఆనంద మందిరం. అన్నపూర్ణేశ్వరి మాతకు ప్రతిగా ఇక్కడ మహిళా భక్తులు ఈ తులసి కోటను పూజిస్తారు. ఆలయ ప్రాంగణంలో మరో పక్క నవగ్రహాలయం దర్శనమిస్తుంది. భక్తులు ఈ ఆలయంలోకి ప్రవేశించి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహాది దేవతలను భక్తితో సేవిస్తారు. హొరనాడులో కొలువైన అన్నపూర్ణేశ్వరి మాత దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా చెప్తారు. ప్రాప్తం ఉన్నవారికే ఆ తల్లి దర్శనం కలుగుతుందని దేవీ పురాణం ద్వారా తెలుస్తోంది. ఓ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాలో ఉంది. అణువణువు అన్నపూర్ణేశ్వరి మాత నామస్మరణతో అడుగడుగు ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రానికి దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణ కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే బెంగళూరు వరకు బస్సు లేదా రైలులో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. అమ్మల గన్నయమ్మ ఆ జగన్మాత అన్నపూర్ణేశ్వరి కరుణామయి. పిలిచిన వెంటనే అన్నాన్ని ప్రసాదించే దివ్యమాత. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ఈ శరన్నవరాత్రి సందర్భంగా అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు మరి. నమస్కారం.